గుడ్ ఈవినింగ్. కీ లైన్ హోమ్ అప్లయన్సెస్ సమర్పించు టాప్ స్టోరీకి స్వాగతం. యాక్చువల్గా మేము గత 4-5 రోజుల నుంచి ప్రవీణ్ పగడాల చనిపోయిన దగ్గర నుంచి కూడా డిబేట్ చేద్దాము, ప్రజల గురించి అన్నీ చెప్దాము, నిజాలు చెప్దాము అని అనుకున్నాం. కానీ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి గారు నేను ఇద్దరం కూర్చున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు. వారు ఇప్పుడే కాదు, మనకు సీసీ ఫుటేజ్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఎంతో కొంత తెలిసిన తర్వాత, మొత్తం విషయాలు తెలిసిన తర్వాత వాస్తవాలు మనం TV5 తరఫున చెప్దాం. ఇప్పుడే మిగతా ఛానల్స్ లాగానో మిగతా సోషల్ మీడియా లాగానో మనం ఏదో ఒకటి చెప్పకూడదు అన్న మీదట పూర్తి స్థాయిలో మనకి TV5 సిబ్బంది అంతా కూడా ఇక్కడి నుంచి విజయవాడ వరకు, అక్కడి నుంచి రాజమండ్రి వరకు ప్రతి రిపోర్టర్ని, ప్రతి వాళ్ళని మేము ఉపయోగించుకొని వాస్తవాలని తెలుసుకొని ప్రజలందరితో మాట్లాడిన తర్వాత, మరి 3 రోజుల నుంచి మా సిబ్బంది ఎంతో వర్క్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు మేము ఇవాళ మాట్లాడుతున్నాం. ఎస్, వాస్తవాలు మాట్లాడదాం, అన్నీ తెలిసిన తర్వాతే మాట్లాడదాం. తెలిసి తెలవక మాట్లాడే వాళ్ళకి మన ఛానల్కి తేడా ఉండాలని మూర్తి గారు 2-3 సార్లు చెప్పిన మీదట అన్నీ తెలుసుకున్న తర్వాతే ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాం. అందుకు చాలామంది అంటున్నారు, TV5లో ఎందుకు చేయలేదు, మిగతా దాంట్లో ఎందుకు చేయలేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పాపులర్ అయిన TV5 ఎందుకు చేయట్లేదని అనేక మంది ప్రశ్నించారు. వారికి ఇది సమాధానం. ఈరోజు పూర్తి స్థాయిలో వాస్తవాలు మేము ముందుంచబోతున్నాం. అలాగే మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ గారు కూడా చాలా విషయాలు మధ్యాహ్నం మీకు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా వాస్తవాలు, పూర్తి స్థాయిలో వాస్తవాలు. అసలు ఈ పగడాల ప్రవీణ్ గారు ఎవరు నేను కొంచెం చెప్తాను మీకు. వీరు కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు వాసి. వీరు బాగా చదువుకుంటారు, చురుకైన వ్యక్తి. అక్కడే చదువుకుంటున్నప్పుడు వాళ్ళ అన్నగారి మీద హత్యాయత్నం జరిగింది. ఒక వ్యక్తి కత్తి విసిరారు. మనకి ఎందుకు చేశారో తెలియదు, కానీ వాళ్ళ అన్నగారు మాత్రం కామ్గా ఊరుకున్నారు. కానీ ఈ పగడాల ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి ఎంత అన్యాయం చేస్తారా, అమాయకులని చెప్పి మా మీద కత్తి విసురుతారని చెప్పి కత్తి విసిరిన వ్యక్తిని బాగా కొట్టేశారు. ఇక చనిపోయాడేమో అనుకొని వదిలేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత ఆ వ్యక్తి లేచిన సంగతి తెలుసుకొని ప్రవీణ్ పగడాల ఒక రాత్రి ఆలోచించాడట, అసలు ఒక వ్యక్తిని కొట్టాల్సినంత అవసరం నాకేమొచ్చింది, అంత కోపం నాకేమొచ్చింది, ఎందుకు నేను క్షమించి ఉండకూడదు, అటువంటి వ్యక్తిని ఎందుకు గొడవ పడాలి, క్షమించేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచన వచ్చిన మీదట వాళ్ళ మామయ్య గారి కూతురు అక్కడ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు, ఆ రోజుల్లో CIగా పనిచేస్తున్నారు. వారు 2 పార్టీలను పిలిచి, ఇక మీరు ఎప్పుడు గొడవలు పడొద్దు, హాయిగా ఉండండి అని చెప్పిన మీదట కూడా అవతల పక్కన వాళ్ళు ఇంకా గొడవలు పెట్టుకుందాం, అటాక్ చేద్దామని అనుకుంటున్నప్పుడు పగడాల ప్రవీణ్ గారిని దూరంగా పంపుదాం, తిరుపతి పంపిద్దామా, హైదరాబాద్ పంపిద్దామని ఆలోచించిన మీట తిరుపతి అంటే దగ్గరే ఉంటుంది, ఇంకా ఈ కక్షలు కార్పణ్యాలు ఎక్కువ అవుతాయని చెప్పి హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్లో వారు ఇప్పుడున్న సికింద్రాబాద్ PG కాలేజ్, ప్యారడైజ్లో ఉన్న కాలేజీలో PG చదివారు. అద్భుతంగా చదివారు, క్లాస్ ఫస్ట్ వచ్చారు. కానీ సీతాఫాల్ మండిలో ఉండేవాళ్ళు. అక్కడ రవీంద్ర కాలనీ అని చెప్పి మన పిట్టల బస్తీ పక్కన ఉండేవారు. చాలా కష్టపడ్డారు, ఒక్క రూమ్లో ఉండేవారు, ఆయనే వండుకునేవాళ్ళు. కొంతమంది స్నేహితులు మాత్రం వారికి ఏర్పడ్డారు. ఆ తర్వాత మన ఇండోర్ వెళ్ళారు, PhD చేయడానికి ఇండోర్ వెళ్ళారు. ఇండోర్ నుంచి తిరిగి వచ్చిన పగడాల ప్రవీణ్ని ఆశ్చర్యపోయేలాగా చాలామంది గుర్తుపట్టలేదు. ఇక్కడ తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేని ప్రవీణ్ గారు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడారు, హిందీ మాట్లాడారు, మరాఠీ మాట్లాడారు, గుజరాతీ మాట్లాడారు, తమిళం మాట్లాడారు. అనేక భాషలు రాయడం, చదవడం, అద్భుతంగా మాట్లాడటం ప్రవీణ్ గారికే చెల్లింది. అది చూసిన స్నేహితులు ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరిగింది, ఇండోర్లో ఏం జరిగింది? వారు చెప్పింది, నాకు దేవుడు కలలో కనిపించారు, నా జీవితంలో దేవుడు కనిపించాడు, చాలా విషయాలు చెప్పారు, అవన్నీ మీకు బోధిస్తానని చెప్పడం జరిగింది. ఇది పగడాల ప్రవీణ్ గారి గురించి. ఇంకా వారి వ్యక్తిగత జీవితం, మేడం గారు కానీ వారి పిల్లలు కానీ అత్యద్భుతమైన వ్యక్తులు. ఇంతమంది ప్రలోభ పెట్టినా, ఎంతమంది ఆశ చూపినా, ఎంతవరకు మాట్లాడాలో, దేవుడు ఎంతవరకు మాట్లాడించాలో అంతవరకే మాట్లాడారు వాళ్ళు. నిజంగా ధన్యజీవులు. పగడాల ప్రవీణ్ గారు, మీరు చనిపోయి ఉండొచ్చు కానీ మీ వారసుల్ని, మంచి వారసుల్ని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, దైవజనులకి వదిలిపెట్టి మీరు వెళ్ళారు. ఇక చూసినట్టయితే అది యాక్సిడెంటా లేక హత్య, పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరలో రాబోతోంది. కానీ ఈ మధ్యలోనే చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు.
ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, అసలు పగడాల ప్రవీణ్ గారిని చూడని వాళ్ళు కూడా, తెలవని వాళ్ళు కూడా తామేదో చూసినట్టు, తామేదో పరిచయం ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎవరు కనపడితే వాళ్ళకు మరి గంటలు గంటలు కూడా మాట్లాడటం జరిగింది. మరి ఎంపీగా చేసిన వ్యక్తి, ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి, వీళ్ళంతా ప్రముఖ నాయకులుగా వెలుగొందారు కదా. కాన్స్టిట్యూషన్ ఆ మాత్రం తెలవదా? మీకు వచ్చిన సమాచారం పూర్తి స్థాయిలో పోలీసులకి ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ సహకరించండి. నిజంగా మీరు అనుకున్నట్టుగా పగడాల ప్రవీణ్ హత్య జరిగినట్టయితే దోషుల్ని శిక్షించాల్సిందే. కానీ ఇక్కడ జరిగింది, ఇప్పుడు జరిగింది. మేము 3-4 రోజులు ఏం చేశాం? అసలు పగడాల ప్రవీణ్ గారు హైదరాబాదులో బయలుదేరింది బదులు మార్నింగ్ 11:03 బయలుదేరారు. వారు బయలుదేరిన తర్వాత చౌటుప్పలు కానీ, ఆ తర్వాత మరి మనకున్న అనేక టోల్ గేట్స్, ఇక్కడి నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ప్రతి టోల్ గేట్ దగ్గర మేము క్లూ సంపాదించాం. వారు పాస్ అయిన విధానాన్ని మేము సంపాదించాం. వారు ఎక్కడైతే మరి మద్యం కొన్నారని కొన్ని విజువల్స్ వచ్చాయి, అవి వాస్తవమని ఆ టెలిఫోన్ పే చేశారు, వాళ్ళే ఫోన్ పే చేశారు, వారి ఫోన్ నుంచే పే చేసినట్టుగా కూడా మనకు సమాచారం వచ్చింది. సబ్జెక్ట్ టు కరెక్షన్. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిన తర్వాత ఎండ కదా, 11 గంటలకి ఎంత హెల్మెట్ మాత్రం పెట్టుకుంటే మాత్రం మోటార్ సైకిల్ ఒంటరిగా నడుపుకెళ్ళారు. వెనక బ్యాగ్ కూడా ఉంది, బరువైన బ్యాగ్ కూడా ఉంది. కానీ ఎండకు హెల్మెట్ కూడా వేడెక్కుతుంది, ఆ వేడి శరీరంలోకి వెళ్తుంది. మరి డీహైడ్రేషన్ అయి ఉండొచ్చు, స్పృహ తప్పిపడి ఉండొచ్చు, లేదా చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. ఇంత దూరం నుంచి అంత దూరం మోటార్ సైకిల్ నడపగలరా? విజయవాడలో ఎస్ఐ గారు చూశారు, టీ ఇచ్చే బాయ్ చూశారు, అక్కడ పార్కులో రెస్ట్ తీసుకోవటం, రోడ్డు మీద రెస్ట్ తీసుకోవటం, అక్కడి నుంచి మళ్ళీ మూమెంటు. అంటే వారు ఒక దగ్గర లైట్ పడిపోయింది అంటే అప్పటికే యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఆ బ్లింకింగ్ లైట్స్ వేసుకొని అటుపక్క ఇటుపక్క లైట్స్ వేసుకొని పోలీసులు వద్దన్నా సరే, వారిస్తున్నా సరే వెళ్ళిపోయారు. వారికి నిజంగా పగడాల ప్రవీణ్ అని ఎవరికి తెలవదు. మద్యం షాప్లో మద్యం కొంటున్నప్పుడు కూడా షాప్ కీపర్కి తెలవదు, అలాగే ఎస్ఐ గారికి కూడా తెలవదు, అలాగే టీ ఇచ్చిన బాయ్ కూడా తెలవదు. ఆ టీ ఇచ్చిన బాయ్ కూడా క్రైస్తవుడే, ఆయనే చెప్పారు. కాబట్టి పగడాల ప్రవీణ్ గారు గొప్ప వ్యక్తే, కానీ వీళ్ళెవరూ గుర్తుపట్టలేదు. వారు కూడా వారి ఐడెంటిటీని చెప్పుకోలేదు. అంత గొప్ప వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చుట్టూ వివాదాలు. ఒక మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత మరి ఇండోర్ నుంచి వచ్చిన తర్వాత అన్ని భాషలు మాట్లాడి దైవజనులతో ఆయన వేరే మతాలని కించపరచుండొచ్చు, హిందూ మతాన్ని, క్రిస్టియన్ తర్వాత మన సోదరులు మరి షమీ గారితో కొట్లాట చేశారు, వారి మతాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. నో డౌట్ ఎట్ ఆల్, అది వేరే. వివాదం, సంవాదం, ఆర్గ్యుమెంట్స్, డిబేటు ఇవన్నీ కూడా జీవితంలో కామన్. అంత మాత్రాన చంపుకుంటారా? ఇవాళ షమీ గారికి వారికి గొడవైంది, అంత మాత్రాన మరి ముస్లిం సోదరులు చంపేస్తుంటారా అని మనం అనకూడదు కదా. ఏది కూడా నిజం తెలవకుండా అనకూడదు. షమీ గారు కూడా అనేక ఛానల్స్లో మాట్లాడారు. వివాదం ఉన్నమాట వాస్తవమే, మా మతాన్ని కించపరిచారు కాబట్టి నేను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఆ చిన్నదానికే పగడాల ప్రవీణ్ గారిని చంపేస్తారా? ఒకవేళ పగడాల ప్రవీణ్ గారిని చంపేస్తే క్రిస్టియన్స్ అంతమించిపోతారా? కాదు కదా. బైబిల్ ఎప్పటికీ ఉంటుంది, ఆ మతం ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ పగడాల ప్రవీణ్ గారిని చంపేస్తే క్రిస్టియన్స్ అంతమించిపోతారా? కాదు కదా. బైబిల్ ఎప్పటికీ ఉంటుంది, ఆ మతం ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ పగడాల ప్రవీణ్ గారిని చంపేస్తే క్రిస్టియన్స్ అంతమించిపోతారా? కాదు కదా. బైబిల్ ఎప్పటికీ ఉంటుంది, ఆ మతం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? కేవలం కొంతమంది నాయకులు కూటమి ప్రభుత్వం పట్ల ఏర్పరచుకున్న ఏహ్య భావం. ఎలా చేద్దాం, కూటమికి 164 సీట్లు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయి, ప్రజల మీద అక్కసు పెంచుకొని కులాల మధ్య గొడవలు పెడదామా, మతాల మధ్య గొడవ పెడదామా, జరిగిన ప్రతిదాన్ని ప్రభుత్వానికి అంటగడదామా అని చూస్తున్నారు. ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఇటువంటి ఆలోచనలే వీళ్ళకి వస్తుంటాయి. కానీ ఏదో ఒకటి మాట్లాడదాం, ఏదో ఒకటి చేద్దాం, చనిపోయిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి ఆభాసు పాలు చేయడం వీళ్ళ నైజం. వీళ్ళందరినీ క్షమించేసేయండి. దేవుడి దగ్గర ఉన్నారు మీరు. దయచేసి పగడాల ప్రవీణ్కి ఏం జరిగినా తప్పే, హత్య జరిగితే ఇంకా తప్పు, యాక్సిడెంట్ అయితే కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి. పోలీసులు అద్భుతంగా పనిచేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. 300 సీసీ కెమెరాలు మరి వితిన్ 3 డేస్లో ఇవ్వడం ఎంత గ్రేట్ అండి. 300 సీసీ కెమెరాలు ఎన్ని గంటలు వేచి ఉండాలి, ఎన్ని రోజులు వేచి ఉండాలి, ఎంతమంది కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా పనిచేసి ఉండాలి. గొప్ప పోలీసు వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గర్వపడుతున్నాం సార్.
నిజంగా కూడా 300 సీసీ కెమెరాలు పరిశీలించారంటే విత్ ఇన్ 3 days. ఎంత గ్రేట్ అండి. దట్ ఇస్ ద పోలీస్. ఒక మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు ఎలా పనిచేస్తారో, ఎలా పనిచేయాలో ఇది ఉదాహరణ. ఇవాళ మనతో మాట్లాడడానికి మహాసేన్ రాజేష్ గారు ఉన్నారు. అలాగే రెవరెండ్ మరిపూడి జాన్ బాబు గారు కూడా, క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ అధ్యక్షులు. రాజేష్ గారు మీ దగ్గరికి వస్తాను, ముందు వారిని అడుగుతాను, ఓకేనా? జాన్ బాబు గారు నమస్కారం సార్. సాంబశివరావు గారు నమస్కారం సార్. అలాగే మన టీవీ5 వ్యూవర్స్ అందరికి, అట్లాగే మా సోదరుడు మహాసేన రాజేష్ గారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా ఇలాంటి చర్చ క్రైస్తవ సమాజానికి ఉపయోగపడే రీతిన ఇది ఏర్పాటు చేశారు అని నేను భావిస్తున్నాను. ఇందులో నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ సమాజం అనేటువంటిది ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా మానసికంగా బాధపడేటట్లుగా కొంతమంది వ్యాఖ్యలు ఉన్నాయండి. అది కూడా మా క్రైస్తవ సమాజంలోనే కొంతమంది తెలుసో తెలియకో మరి ఆ విపరీతమైన పోకడకు వెళ్ళడం, రకరకాల వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియా అంతా కూడా గరిబిలి చేసి ఆ మనుషులకు సమాధానం లేకుండా, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా కొంతమంది చేస్తున్నారండి. ముందు నేను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి మన క్రైస్తవ సమాజంలో శాంతిని స్థాపించడానికి సహకరించండి. సేవకులైన వారు, లీడర్స్ అయిన వారు, నాయకులైనటువంటి వారు అందరూ కూడా. మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. రైట్. అయితే నేను ముఖ్యంగా సాంబశివరావు గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఒక విషయాన్ని నేను ముందుగా చెప్పాలి. ఏంటంటే మీరు చెప్పింది ఏంటంటే ఒక ప్రవీణ్ పగడాల గారి వలనే క్రైస్తవ్యం కట్టబడలేదండి. అలాగే ప్రవీణ్ పగడాల గారి వలన, ఆయన చనిపోవటం వలన క్రైస్తవ్యం మీద అంతరించిపోతుందా అనేటువంటి ఒక పాయింట్ మీరు చెప్పడం జరిగింది. ఎస్, నేను మీతో ఏకీభవిస్తున్నానండి. క్రైస్తవ్యం అనేటువంటిది మనుషులు కట్టింది కాదండి. సృష్టికర్త అయిన దేవాది దేవుడు నిర్మించినటువంటిది ఈ క్రైస్తవ్యం అని క్రైస్తవ విశ్వాసం. సో కాబట్టి వ్యక్తుల వలన ఇది అంతరించిపోదండి. వ్యక్తుల వలన ఇదేదో అభివృద్ధి చెందిపోదండి. దీనికి మూలకర్త దేవుడని మేము నమ్ముతున్నాం, మొదటి విషయం. ఇక రెండో విషయం వస్తే, మరి ప్రభుత్వాల మీద నా మట్టుకైతే నేను క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ అధ్యక్షుడినండి. సో మా వరకు మేమైతే ఏ పార్టీ పరిపాలన చేస్తున్నా సరే ఆ పార్టీని మనం గౌరవించి తీరాలి. వ్యక్తిగతంగా నాకు ఒక అభిమానం ఉండొచ్చు, అది వేరే విషయం. సో అయితే ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా, బైబిల్ అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్, సో అధికారులకు లోబడాలి, ప్రభుత్వ పెద్దలను మనం గౌరవించాలి. ఏ ప్రభుత్వాన్ని దేవుడు నియమించాడో ఆ పరిపాలనకు మనం లోబడి జీవించాలన్న దానికి మేము కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా. అయితే ఈ విషయంలో నేను చంద్రబాబు గారిని, అదే సమయంలో లోకేష్ గారిని నేను అభినందించకుండా ఉండలేను ఈ విషయంలో. ఎందుకనంటే మరి వెంటనే ఈ గలిబిలి చూసి మరి ఆ యొక్క లోకేష్ గారు ట్వీట్ చేయటం కానీ, చంద్రబాబు గారు కూడా దీని మీద సరైన ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం కానీ చాలా హర్షణీయం. క్రైస్తవ సమాజం నుంచి నేను చెప్తున్నానండి, ఆనెస్ట్ గా చెప్తున్నానండి. ఇకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు ఇప్పటికి నాకు అర్థం కాదు ఈ విషయం మీద. ఇది ఒక అంశం, అట్లా ఉంచుదాం. ఇకపోతే మూడో విషయం ఏంటంటే, ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది, చాలా నమ్మకంగా పనిచేస్తుంది, నేను నమ్ముతున్నాను. సరే, కొంతమంది క్రైస్తవ సోదరులు ఏమోనండి వీళ్ళు సరిగ్గా చేస్తున్నారా, ఇన్వెస్టిగేషన్ మరి లేట్ అవుతుందంటే, సరే ఈ విషయంలో నేను కూడా కాస్తంత నిరాశగా ఉన్నాను. ఏంటండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేటువంటిది కనుక వస్తే అది చాలా బాగుంటది. ఇప్పటికే కాస్తంత లేట్ అయిపోయింది, వీక్ డేస్ అయిపోయింది, దీంట్లో మేము కాస్త నిరాశ చెందుతున్నామండి. అదేదో త్వరగా వస్తే బాగుంటది. అయితే పోలీసు వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో. వారు చాలా కష్టపడి 300 సిసి ఫుటేజ్లను సేకరించారు. సరే, దీన్ని బట్టి ఖచ్చితంగా నేను పోలీసు వారిని కూడా నేను అభినందించి తీరుతున్నాను ఈ విషయంలో. ఇది ఒక వెర్షన్ అండి. అయితే అదే సమయంలో మరొకసారి నేను ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీకి నేను నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని మరొకసారి
మన టీవీ ప్రేక్షకుల సమక్షంలో తెలియజేసుకుంటున్నానండి. వారి సతీమణి గారు, వారి పిల్లలు, వారి కుటుంబం ఆదరించబడాలి, వారు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే క్రైస్తవ సమాజం కూడా ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే సమయంలో క్రైస్తవులైనటువంటి వారు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటివి చూసి మతోన్మాదులు ఈ హత్యాకాండ అందామా లేకపోతే ఇది యాక్సిడెంట్ అందామా అన్న విషయంలో కూడా నేను ఒక అభిప్రాయం చెప్పాలి. నేనేం ఆలోచిస్తున్నానంటే, మొదటిగా విన్న వెంటనే నాకు సుమారుగా 11-12 గంటల సమయంలో తెలిసిందండి. ఆ సమయంలో నాకేమనిపించిందంటే ఈ యాక్సిడెంట్ అయిందేమో అని నేను అనుకున్నా, లేదా ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయనకి ఏదైనా హార్ట్ అటాక్ లాగా ఏదైనా వచ్చిందేమో అని నేను భావించాను. అయితే వస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు చూసి మరి ఆ పోస్టులన్నింటిని బట్టి తర్వాత అనుమానాలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి అనుమానాలు వచ్చినాయి. ఏంటండి అనుమానాలు ఏంటి? అక్కడ మరి బ్లింక్ అవుతున్నటువంటి వెహికల్ నడిపించడం అర్థం కావట్లేదు. అక్కడ కట్టెలు వచ్చినాయి, రక్తపు మరకలతో ఉన్నాయి, అవి అక్కడికి ఎందుకు వచ్చినాయో అర్థం కాలేదు. ఆ బండి పడిన పొజిషన్ అన్నటువంటిది కూడా అలా పట్టడం వల్ల చాలా రేరుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి మీద పడుకోబెట్టినట్టుగా ఉందా అన్నట్లుగా ఉంది. సో ఇది కొంచెం సస్పెక్ట్ చేసేటువంటి విధానంలో ఉంది. అలాగే ఆయన వేసుకున్న ప్యాంటు జారినట్టుగా ఉందంట. అంటే అనుమానం ఏంటంటే బహుశా ఆయన ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు, ఆయన డ్రెస్ ఎవరో వేసుకున్నారు, బండి టోల్ గేట్లను దాటుతున్నట్టుగా నటించి చూపించారు, ఆ శవానికి ఏదో ప్యాంటు షర్ట్ తర్వాత మళ్ళీ తొడుగుంటారు అన్న అనుమానాలు వచ్చినాయండి. సో అదే అనుమానాలు అందరిలో కూడా వచ్చినాయి. ఈవెన్ ఫస్ట్ లో రాజేష్ గారు కూడా ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవెన్ క్రైస్తవ పెద్దల్లో మరి విపి రెడ్డి గారు అనండి, ఇంకా ఎవరైనా సరే ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. మాకు కూడా ఈ అనుమానాలు కలిగినాయి. ఏమండి, అయితే నా అభిప్రాయం ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ రోజు ఒక్క నిమిషం అనిపిస్తుంది. సార్ జాన్ బాబు గారు, మీరు కరెక్ట్ వాస్తవాలు చెప్పారు. నిజంగా కూడా ఒక అలా చనిపోయి అంటే పగడాల ప్రవీణ్ గారు అలా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. ఎందుకంటే వారిని చంపుతామని బెదిరించిన కొంతమంది ఉన్నారండి. 100% వారు జాతి వ్యతిరేకులు. ఏ మతం కూడా హింసను ప్రోత్సహించదు. ఏ మతం కూడా హింసను ప్రోత్సహించదు. ఇవాళ క్రిస్టియన్ సోదరులు ఎక్కువగా ఉన్న అనేక ఫారిన్ కంట్రీస్లో దేవాలయాలు కట్టుకోవట్లేదా? ఎవరు దేవుళ్ళని వాళ్ళు పూజించుకోవట్లేదా? నిజంగా వాళ్ళు మతోన్మాదులైతే ఈ దేవాలయాలు కట్టించేవాళ్ళు. అంతవరకు మనం అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, అనిత గారు ఇంతమంది స్పందించిన తర్వాత, పోలీసులు యాక్షన్లో దిగిన తర్వాత నిజంగానండి నేను ఐజీ గారితో మాట్లాడాను. దాదాపు 60 నుంచి 70 మంది పోలీసుల్ని వేరే పని ఏమీ లేకుండా 3 రోజులు వినియోగించి 300 సీసీ ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు 11 o'clock బయలుదేరితే అక్కడి వరకు ఎన్ని వేల వెహికల్స్ టోల్ గేట్స్ నుంచి వెళ్తాయండి. ప్రతి వెహికల్ని ఇష్టంగా గమనించాలి, ప్రతి వెహికల్ని చూడాలి. పగడాల ప్రవీణ్ గారు గంట సేపు ప్రయాణిస్తే ఆ గంట సేపు వేల వెహికల్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావడం అనేది ఒక గొప్ప విషయం అండి. పోలీసుల్ని అభినందించాల్సింది పోయి మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వచ్చిన బ్రేక్ తర్వాత మాసేన్ గారు మాట్లాడతారు. యాక్చువల్గా మేము గత 4-5 రోజుల నుంచి ప్రవీణ్ పగడాల చనిపోయిన దగ్గర నుంచి కూడా డిబేట్ చేద్దాము, ప్రజల గురించి అన్నీ చెప్దాము, నిజాలు చెప్దాము అని అనుకున్నాం. కానీ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి గారు నేను ఇద్దరం కూర్చున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు వారు. ఇప్పుడే కాదు, మనకు సీసీ ఫుటేజ్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఎంతో కొంత తెలిసిన తర్వాత, మొత్తం విషయాలు తెలిసిన తర్వాత వాస్తవాలు మనం TV5 తరఫున చెప్దాం. ఇప్పుడే మిగతా ఛానల్స్ లాగానో మిగతా సోషల్ మీడియా లాగానో మనం ఏదో ఒకటి చెప్పకూడదు అన్న మీదట పూర్తి స్థాయిలో మనకి TV5 సిబ్బంది అంతా కూడా ఇక్కడి నుంచి విజయవాడ వరకు, అక్కడి నుంచి అలాగే తెలంగాణలో కదిరే కృష్ణ గారు ఉంటారు, అలాగే అక్కడ బైరి నరేష్ ఉంటాడు, ఆ రేంజర్ రాజేష్ ఉంటాడు. వీళ్ళందరూ కూడా చాలా అగ్రెసివ్గా హిందూ మతం మీద, హిందూ మత ఆచారాల మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఒకవేళ నిజంగా అలా చంపుకునే ఆచారమే మనకి ఇక్కడ ఉంటే ఖచ్చితంగా 7 నలుగురు హిట్ లిస్ట్లో ఉండాలండి ఫస్ట్.
తర్వాత ఈ క్రిస్టియానిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి అప్పుడు మీరు చెప్తున్నారు విజయప్రసాద్ రెడ్డి గారు, హనీ జాన్సన్ గారు, మరొక వికేఆర్ గారు, ఇంకొక ఇలా కొద్దిమంది ఇటు నుంచి మాట్లాడుతూ ఉంటారండి. అంటే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి హిందుత్వవాదుల మీద, అటువైపు నుంచి హిందుత్వవాదుల నుంచి కరుణాకరు, చాట్ల కళ్యాణ్, హమారా ప్రసాద్, లలిత్ కుమార్ అని ఇలా ఓ టీం ఉంది. వీళ్ళంతా చేసేది ఏంటంటే సార్, వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. ఎప్పుడన్నా బాగా శృతి మించితే కేసులు పెట్టుకుంటారండి. ఒకళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మతం పేరు మీద ఇప్పటి వరకు ఎటువంటి హత్య జరగలేదండి. ఇది ఆల్రెడీ హిస్టరీ. ఇక ఈ విషయంకి వచ్చేటప్పటికి, ప్రవీణ్ గారి విషయంకి వచ్చేటప్పటికి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అవును, బండి అలాగా మొత్తం అంతా మనిషి మీద ఉండటం ఏంటి, అలాగే అక్కడ ప్యాంట్ ఏదో జారుంది, ఇందాక మా జాన్ బాబు గారు చెప్పినట్టు చాలా అనుమానాలు అక్కడ వ్యక్తం చేశారు. వ్యక్తం చేసినప్పుడు నేను అక్కడ ఆ స్పాట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించిందండి, ఆ స్పాట్ని ఫేస్ చేసి సీసీ కెమెరా ఉంది. ఒకవేళ అంటే నాకు వచ్చిన బేసిక్ అనుమానం అండి, ఈయన హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అన్నారు, ఎవరైనా మర్డర్ చేయాలనుకుంటే సీసీ కెమెరా ముందు ఎందుకు చేస్తారు? నాకు వచ్చిన ఫస్ట్ అనుమానం. ఒకవేళ ఎవడో నిజంగా తప్పదాగి లేకపోతే మరీ తట్టుకోలేనాడు ఎవడో ఆ ఆగ్రహంతో చేస్తాడు అనుకుందాం, సీసీ కెమెరా ముందు ఉన్నాడు కదా, దొరికేస్తున్నాడు, ఎవరో కంగారు పడకండి అని నేను వెళ్ళి అక్కడ ఉన్న జనాన్ని అందరినీ కూడా ఏం కంగారు పడదు, హత్య చేసాడా దొరుకుతాడు, అది యాక్సిడెంటా అది కూడా తెలుస్తుందని అందరినీ శాంతింపజేశాను సార్. అందరినీ శాంతింపజేశాను. మా పార్టీ నిజంగా చెప్తే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. జగన్ గారి హయాంలో, ఆయన పరిపాలనలో డాక్టర్ గారిని రోడ్డు మీద ఈడ్చీడ్చి కొట్టి చంపేశారు మన కాళ్ళ ముందే. ఎవరు కుట్టారు, ఎలా ఈడ్చారు అన్ని చూసాం సార్. కనీసం దాని మీద ఎంక్వైరీ జరిగిందండి? ఒక ఎస్ఐ గారు కానీ ఒక సిఐ గారు కానీ వచ్చి ఇదిగో ఈ ఎంక్వైరీ చేసాం, ఇక ఇలా జరిగిందని ఎప్పుడన్నా దాన్ని మళ్ళీ అడ్రస్ చేసింది మనం 5 సంవత్సరాల్లో చూసామండి. ఈ ఎవరో మన సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు చంపేసి, దాని మీద ఎంక్వైరీ జరిగినట్టు కూడా చూడలేదు సార్. కనీసం ఒక సిఐ గారు వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. శిరోమండలం పోలీస్ స్టేషన్లో జరిగింది సార్, ఇలా ఎన్నో జరిగాయి. కనీసం ఎంక్వైరీ కాదు కదా, దాని మీద ఇదిగో ఇలా జరిగింది పలానా ఓడి మీద ఎఫ్ఐఆర్ వేసాం అనేది కూడా వినలేదు సార్ నేను. అలాంటిది ఇష్యూ జరిగిందని మేము లోకేష్ గారి ఆఫీస్ తీసుకెళ్ళంటే ఆయన కలెక్టరల్ మీటింగ్లో ఉన్నాడండి. కలెక్టరల్ మీటింగ్లో ఉన్నాడు, ఫోన్ ఎత్తడానికి కుదరదంటే నేను మెసేజ్ పెట్టానండి. ఆ మెసేజ్ చూసి డీజీపీ గారిని అలర్ట్ చేస్తే లోకల్ ఎమ్మెల్యే గారు వాసు గారు, ఆదిరెడ్డి వాసు గారు, ఆయన ఏమో ఎస్పీ గారితో మాట్లాడితే చక్క పనులు జరిగేశారు అక్కడ. నేను ఒకటే చెప్పానండి, ఏంటి ఆ మరుసటి రోజుకి సీఎం గారు అలాగే లోకేష్ గారు ట్వీట్ చేశారు, సీఎం గారు ఏమో డీజీపీ గారిని ఆదేశించారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, మొత్తం పోలీసు వ్యవస్థ అంతా 5 రోజుల పాటు ఈ కేసు మీద నిలబడ్డారు సార్. ఈ కేసు మీద అక్కడ గతంలో చంపేశారని కళ్ళారా చూసినట్లు కూడా ఇప్పుడు దిక్కులేదు. ఇక్కడ అనుమానాస్పద మృతి అని అందరూ అన్నది. అనుమానాస్పద మృతి కోసం స్టేట్ మొత్తం పనిచేసింది సార్ 5 రోజులు. 300 సీసీ కెమెరాలు హైదరాబాద్ నుంచి ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన స్పాట్ దాకా ఇంచు టు ఇంచు ఎక్కడెక్కడ ఏం పర్చేజ్ చేశారు, పర్చేజ్ చేసిన దానికి ఫోన్ పే నుంచి అమౌంట్ ఎలా ట్రాన్సాక్షన్ చేశారు, ఈయన ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ పడిపోయారు, ఏమి ఎంక్వైరీ చేశారు. నిజంగా ఏపీ పోలీస్కి వాళ్ళ పాదాలు పట్టుకుని దండం పెట్టినా కూడా తప్పే సార్. ప్రతి దానికి సాక్ష్యం. చాలా మంది అన్నారు పోస్ట్ మార్టం ఎందుకు రిలీజ్ చేయలేదని. పోస్ట్ మార్టం ఆ రోజు రిలీజ్ చేసి ఉంటే రాజమండ్రి అల్ల కల్లోలం అయిపోనండి. పోస్ట్ మార్టంలో ఉన్నట్టు చెప్తే కుదరదని చెప్పి హర్ష్ కుమార్ గారి బెదిరింపు, డాక్టర్లు మిమ్మల్ని బెదిరిస్తున్నాను, ఖచ్చితంగా కనుక అది కానీ హత్యని రాలేదో నేనేం చేస్తాను. ఏంటి సార్ ఇది? ఏంటండి బెదిరింపులు ఏంటండి? ఒకవేళ ఉన్నట్టు రాకపోతే నేను మీ సంగతి చూస్తున్నాను కానీ నాకు కొంతమంది డాక్టర్లు ఫోన్ చేశారు, అది హత్య అని చెప్పారు, మీరు హత్యని పోస్ట్ మార్టం ఇవ్వండి. హత్యని పోస్ట్ మార్టం ఇవ్వకపోతే ఈ గవర్నమెంట్ తప్పు చేస్తుంది అంటాం మేము అని ఒకరు. డైరెక్ట్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని అనేవాళ్ళు ఒకరు. ఏమంటే మాకు అన్యాయం జరిగినప్పుడు స్పందించే గవర్నమెంట్ను కూడా ఎవరో వచ్చి అలాగా అనేస్తూ ఉంటే సార్. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా సార్ మాకు కూడా సమాచారం వస్తుంది, హర్ష కుమార్ గారు మిగతా వైసీపీ నాయకులు డాక్టర్లకు ఫోన్ చేసి మీరు ఇది హత్య అని ఇవ్వకపోతే మీ సంగతి చూసుకుంటాం, మీరు అమ్ముడుపోయారని చెప్పి ప్రచారం చేస్తారనుకుంటారు. అంటే రఘురామకృష్ణరాజు కేసులో ఏం జిఎంసీలో మేడం లాగా అనుకుంటున్నారా? దయచేసి ఎటువంటి ఒత్తిళ్లకు లొంగొద్దండి. ఆల్ డాక్టర్స్ మీ వృత్తి ధర్మం మీరు నిర్వర్తించండి, ఎలా ఉన్నదో అలా చెప్పండి. ఒక్కవేళ కనుక హత్య జరిగితే డెఫినెట్గా ప్రకటించండి, దానికి మనందరం ఫైట్ చేద్దాం. హంతకులను పట్టుకోవడానికి మనందరం ఫైట్ చేద్దాం. లేదు యాక్సిడెంట్లో జరిగింది అంటారా, అది ఇవ్వండి. ఏదైనా సరే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ సంబంధించిన అంశం. ఎవరో ఒకరి మీద బురద జల్లుదాం, మంచి ప్రభుత్వం మీద బురద జల్లుదాం అని కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి. జూపూడి ప్రభాకర్ రావు గారు, దయచేసి మీరు విఘ్నులు, మరి గొప్ప శాస్త్రవేత్త అని అంటుంటారు. నేను కూడా ఎస్ యువర్ మై జూనియర్ టు మీ. దయచేసి మీ దగ్గర ఉంటే సమాచారం
ఇవ్వండి, పోలీసులకి ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వండి, మీ అనుమానాలన్నీ ఏదున్నా చెప్పండి సార్. అంతేగాని ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ విఘ్నత కాదు సార్. అది ఒక్కసారి ఆలోచించుకోండి. వచ్చిన బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. జాన్ బాబు గారు, మరి క్రిస్టియన్ సోదరులకు వచ్చిన అనుమానాలు కానివ్వండి, మిగతాయి కానివ్వండి, వారితో ఏమన్నా మీరు పంచుకున్నారా? ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని ఏమన్నా అడుగుదామా? అంటే ముఖ్యమైన క్రైస్తవ సోదరులందరితో మాట్లాడండి, వారికి వచ్చిన అనుమానాలు ఏంటో కనుక్కోండి, వారిచ్చిన సమాచారం మేరకు అదే ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేపిద్దాం. దానికి ఏమంటారంటున్నాను. నాకు తెలిసినంతలోనండి, దీని మీద ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా అన్న విషయం మీద నిజం చెప్పాలంటే నాకు తెలిసినంతలో నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎవరి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఈ సత్యం దేవునికి మాత్రమే తెలుసండి. కాకపోతే నేను నమ్ముతున్నది ఏంటంటే, ఇదేదో ఆ రిపోర్ట్ అనేటువంటిది త్వరగా మన ప్రభుత్వం విడుదల చేసి ఈ ప్రజలకి ఇలా జరిగింది అని చెప్తే ఇది చాలా బాగుంటుందనే అభిప్రాయం మాత్రం 90% పీపుల్లో ఉందండి. ఈవెన్ రాజేష్ గారు కూడా అదే భావిస్తున్నారు, నేను కూడా అదే భావిస్తున్నాను. అంటే త్వరగా రిపోర్ట్ వస్తే ఆ ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. బహుశా మరి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటన్నది మనకైతే తెలియదు. చంద్రబాబు గారి ప్రభుత్వం అయినా సరే, జగన్ గారి ప్రభుత్వం అయినా సరే, ఈవెన్ బీజేపీ ప్రభుత్వం అయినా సరే, నేను వారికి రెస్పెక్ట్ ఇస్తాను. అలాగే ఎవరిని మనం తోలనాడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఏదో ఒక పాస్టర్ గారు ఏదో విజయవాడ వచ్చాడు, పిలిపించారు, ఆయనకు స్నేహం చేశారు, పిలిపించారు, నటించారు, చంపేశారు అంటూ వీడియో పెట్టాడు ఒక పాస్టర్ గారు. ఇట్లా కొంతమంది పెడుతున్నటువంటివి ఏంటంటే ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఉన్నాయి. మరి తెలిస్తే అదేదో తీసుకెళ్లి పోలీసులకు ఇవ్వచ్చు కదా. నేను మధ్యాహ్నం కూడా ఒక వీడియో మాట్లాడి పోస్ట్ చేశానండి. ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేయబాకండి ఏ పాస్టర్ గారు కూడా అని నేను చెప్పానండి. ప్రవీణ్ గారి పట్ల మా అందరికీ ఎంతో అభిమానం ఉంది. వారితో ఒకవేళ నాకు ముఖ పరిచయం లేదు కానండి, చాలా సార్లు మేము ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళమే. అలాగే అమెరికా నుంచి నా కోసం ఒక గిఫ్ట్ను కూడా ఆయన మోసుకొచ్చాడు. విజయవాడకు వచ్చి దాన్ని చేరవేశారు ఆయన. ఆయన అంటే నాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. ఒక మంచి వ్యక్తిని క్రైస్తవ్యం కోల్పోయిందన్న దుఃఖం ఉంది నాకు కూడా. బట్ అదే సమయంలో మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు సత్యదేవుడు. మనం అన్యాయంగా ఒకరి జోలికి వెళ్ళకూడదు. నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. బైబిల్ చెప్తుంది అసలు నీ శత్రువుని కూడా ప్రేమించని చెప్తుంది. ఆ బైబిల్ ప్రక్కన పెట్టేసి కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం వాళ్ళే చంపేస్తుంటారు, మతోన్మాదులు చంపేశారు అనడం అన్నది అంత న్యాయబద్ధం కాదు. మనకు తెలియదు, వెయిట్ చేద్దాం, వెయిట్ అండ్ సీ. రిజల్ట్ రానివ్వండి. రిజల్ట్ వచ్చాక సత్యం ఏంటి అన్నదని అప్పుడు మనం ఇక పరిశోధిద్దాం. మన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మేము అదే చెప్తున్నామండి. ఈ యొక్క TV5 ఛానల్ ముఖంగా కూడా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజానికి నేను ఒక క్రిస్టియన్ రైట్స్ నుంచి నేను వారికి ఒక అప్పీల్ చేస్తున్నాను. మీరు పోస్టులు పెట్టబాకండి. మీ దగ్గర బలమైన ఆధారాలు ఉంటే నాకు పంపించండి, నేను పై అధికారులకు పంపిస్తా. లేదా మీరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించండి. దాని మీద వాళ్ళు పర్యవేక్షణ చేస్తానని పోలీసులు ఎంతో ఓపికతో వాళ్ళు జవాబులు ఇస్తున్నారు. మనకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అయితే వారి చేతగానితనంగా కొంతమంది తీసుకొని పోలీసులు దొంగలు, ప్రభుత్వం దొంగలు, వీళ్ళంతా దొంగలు అనడం దాన్ని నేను ఖండిస్తున్నానండి. ఒక నిజమైన క్రైస్తవునిగా వీటిని నేను ఖండిస్తున్నా. ఓకే అండి. ఇకపోతే మరి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక మిస్టరీ వీడిపోవాలి, ఈ గందరగోళాలన్నీ పోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా త్వరితంగా వీలైనంత వరకు మరొకసారి సీఎం గారు స్పందించి అధికారులతో మాట్లాడి మరి దాన్ని త్వరగా రిలీజ్ చేస్తే ఆ రిపోర్టును బయట పెడితే చాలా చాలా బాగుంటుందని నేను ఈ విషయంలో అభిప్రాయపడుతున్నాను సార్. ఇది ఇక్కడ నా అభిప్రాయం. చంద్రబాబు గారు తప్పకుండా. అయితే ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి, భావోద్వేగాలకు సంబంధించింది కాబట్టి, ప్రతి అంశం జాగ్రత్తగా గమనించాలి కాబట్టి ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేయాలి సార్. ఏదైతే ఆధారం లేకుండా ప్రకటించరండి, పూర్తి స్థాయి. ఇదో జస్ట్ లైక్ కేసు అయితే మీరు చెప్పినట్టు ఈ పాటికి ఇచ్చేసేవాళ్ళు, కానీ ఇది అలా కాదు సార్. హై ప్రొఫైల్ కేసు, చాలా ఇంపార్టెంట్ కేసు, భావోద్వేగాలతో నిండుంది. రెండోది రాజేష్ గారు చెప్పినట్టుగా చాలామంది ఫాస్టర్స్ కానీ అన్ని మతాల వాళ్ళు కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు, భక్తుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ ధనం ఖర్చు పెడతారు. కానీ వీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అత్యధిక శాలరీస్ ఇస్తూ అందరినీ బాగా చూసుకుంటూ ఆ డబ్బుతో మరి దైవజనులకి
ఓ వాక్యం చెప్తున్నారంటే ఇస్ అ గ్రేట్. అటువంటి వ్యక్తికి మంచి నివాళులు అర్పిద్దాం. మనం యథార్థం ఏంటో చెప్దాం. దయచేసి వారి మీద అవాక్కులు చెవాకులు తెలియని విషయాలు దయచేసి ప్రసారం చేయకండి. అందుకే 3 రోజులు TV5 ఆగింది సార్. వాస్తవాలకు మాత్రమే మనం చెప్తున్నాం. రాజేష్ గారు. ఎస్ సార్ ఒకటే అండి, అక్కడ నేను గమనించింది, ఇప్పుడు జాన్ బాబు గారు అడిగినా చాలా మంది అడిగేది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది అంటున్నారు సార్. జనరల్ గా ఏ మర్డర్ కేసుకైనా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఎవిడెన్స్. ఆ రిపోర్ట్ను బట్టి అదేంటనేది నిర్ణయిస్తారు. కానీ ఇక్కడున్న పరిస్థితులు ఎలా క్రియేట్ చేశారంటే అండి, వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలంటే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్కి ఎవిడెన్స్లు తీసుకురావాల్సిన పరిస్థితి అండి. ఇప్పుడు ఒకవేళ ఈ రిపోర్ట్ ఇది ఇక్కడ ఇలా జరిగింది అని కనుక ఆ రిపోర్ట్ బయటకు చూపించాలంటే దానికి ఎవిడెన్స్ లేకపోతే ఈ రిపోర్టే తప్పు అని చెప్పి అక్కడ ఉన్న జనాన్ని మొత్తం అక్కడున్న ఆ గవర్నమెంట్ ఆస్తుల మీదకి లేకపోతే ట్రాఫిక్ మీదకి ఇలా రెచ్చగొట్టే వ్యక్తులు ఉన్నారు సార్. నేను కళ్ళారా చూశాను. ఇది ఆ లోపల రూమ్ లోకి పిలిచి మమ్మల్ని పోలీసు వారు 2 వీడియోలు చూపిస్తున్నారండి. ఆ రోజు జరిగిన రోజు ఏమంటే ఇక్కడ ఈ టోల్ గేట్ దాటారు, కొవ్వూరు టోల్ గేట్. ఇక్కడ ఇలా చూడండి పొగలాగా వచ్చింది, ఇది ఇలా పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటున్నాం, ఇది యాక్సిడెంట్ లాగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు ఏం డౌట్ రావాలి? అది యాక్సిడెంట్ లా లేదండి, లేకపోతే కొంచెం బ్లర్గా ఉందండి, ఇంకా క్లియర్గా ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అడగాలండి ఎవరన్నా. కానీ హర్ష్ కుమార్ గారు అక్కడే ఉండి ఆయన ఎలా చూసాడండి, చూసి ఇది మర్డర్ అన్నాడండి. ఆ పక్కన పొగలాగా వెళ్తున్న వీడియోలో మరి అది మర్డర్ అని ఆయన ఎలా కన్ఫర్మ్ చేశాడు నాకు తెలియదండి. బయట ఒక 5,000 మంది ఉంటారు. తప్పని లైక్ బయటికి వెళ్ళిపోయాడు. ఇది మర్డర్, ఇది కూటమి ప్రభుత్వం చేసింది అన్నాడు సార్. షాక్ అయిపోయానండి. నేను షాక్ అయ్యాను. అప్పటికే నా దగ్గర ఉన్న ఆధారాలతో నాకున్న ఆ ప్రవీణ్ గారి మీద నాకున్న దీంతో ఆయనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలిసిన ఆ అనుభవంతో ఇది 90% యాక్సిడెంట్ లా కనపడుతుంది. ఎవరు రెచ్చగొట్టినా సరే క్రిస్టియన్స్ రెచ్చిపోద్దని నేను ఒక మాట మాట్లాడినందుకు నా మీదకి జనాలు కొంతమంది రెచ్చగొట్టారు సార్. అక్కడ వాళ్ళు రాజేష్ వచ్చి క్షమాపణ చెప్పాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా 90% యాక్సిడెంట్ అని చెప్పాడు అన్నాడు సార్. కానీ అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా 100% మర్డర్ అని కన్ఫర్మ్ చేసి క్రైస్తవులారా రండి రాజమండ్రికి ఫలానా మతం వాళ్ళు చేశారు, ఫలానా పార్టీ వాళ్ళు చేశారని రెచ్చగొట్టారు సార్. అది నేరం కాదటండి, నేను చేసింది నేరం అట. ఇక ఈ పోస్ట్ మార్టం లేట్ అవడానికి కూడా నాకున్న ఆ పరిమితిలో చెప్తున్నాను సార్. ఆ రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ రిలీజ్ చేయాలంటే దానికి ఈయన ఎక్కడెక్కడ తిరిగాడు ఏంటి అనేది మొత్తం ఆధారాలన్నీ తీసుకున్న తర్వాత ఆ ఆధారాలన్నీ చూపిస్తూ అప్పుడు పోస్ట్ మార్టం రిలీజ్ చేస్తారు సార్. ఎందుకంటే పోస్ట్ మార్టంలో నిజం చెప్పిన నమ్మే పరిస్థితి లేదు సార్. ఆ రోజున చాలా మంది చాలా రకాలుగా ఇది అలా అయింది ఇలా జూపిడి ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కూడా ఇది మర్డరే అని చెప్తున్నప్పుడు ఒకవేళ అది మర్డర్ అయితే వాడికి ఎప్పుడో చెప్పేద్దరు అనుకున్నాను సార్ నేనైతే. ఒకవేళ అది మర్డర్ కాకపోతేనే దానికి ఆధారాలు చూపించుకోండి ఇది మర్డర్ కాదంటే వెంటనే గవర్నమెంట్ మీద పోలీసు వారు క్లియర్గా చెప్తున్నారండి. మీకు ఏం డౌట్లు ఉన్నాయా మీరు తీసుకొచ్చేవండి, ఆ యాంగిల్లో మేము ఎంక్వైరీ చేస్తాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, ఈ మన TV5 లైవ్ సాక్షిగా హర్ష్ కుమార్ గారు చెప్తున్నాను. ఆయన ఆల్రెడీ బెదిరించాడు ఏమని, ఇక్కడ కానీ నేను అనుకున్నట్టు మీరు రిపోర్ట్ ఇవ్వకపోతే నేను తెలంగాణలో చేస్తాను, అక్కడ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని చెప్పాడు ఆయన. ఇప్పుడే ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకా వచ్చినా రాకపోయినా మీరు తెలంగాణలో కూడా పోస్ట్ మార్టం చేయించుకోండి. పోస్ట్ మార్టం చేయించుకున్న ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకోండి. మీరు ఇక్కడ వచ్చిన రిపోర్ట్ దాంతో మ్యాచ్ అయితే అప్పుడు మీరు ఓకేనండి, లేకపోతే మనమే పోరాడదాం. రైట్ రాజేష్ గారు క్లియర్గా చెప్పారు సార్. నేను పర్ఫెక్ట్. ఇది మీరు ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్ అనుమానం ఉంటే తెలంగాణలో కూడా మళ్ళీ చేయించినవ్వండి. 2 రిపోర్ట్స్ ఒకేలాగా ఉంటేనే మనం ఊరుకుందాం, అదర్వైజ్ మనం హెజిటేట్ చేద్దాం. అంతెందుకు సార్, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితేనేమో గుండెపోటు అన్నారు విజయసాయి రెడ్డి గారు అండ్ మిగతా అంటే వైసీపీ పార్టీ, హత్య జరిగిన దగ్గరేమో గుండెపోటు అన్నారు. ఇక్కడ ఏం జరిగిందో తెలవకుండా హర్ష కుమార్ హత్య ఈ మధ్య ఆ పార్టీలో ఉన్నాడు కదా ఆయన హత్య అంటున్నారు. ఇది అలా పార్టీ నైజం. ఇప్పటికైనా సరే దయచేసి ప్రవీణ్ పగడాల గారిని ప్రశాంతంగా ఉండనివ్వండి, వారి కుటుంబాన్ని అంతకన్నా ప్రశాంతంగా ఈ భూమిలో ఉండనివ్వండి. వారికి లేనిపోని నేర్పకండి. వారు అత్యద్భుతంగా మాట్లాడుతున్నారు. ప్రవీణ్ పగడాల ఏదైతే వదిలేలారో వారి వారసులుగా వారు దైవజనులకి వాక్యం చెప్తారా లేదా వారి జీవితాన్ని ఎలా కొనసాగిస్తారా మనందరం రెస్పెక్ట్ చేద్దాం. ఒకవేళ హత్య అనుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అలా వస్తే డెఫినెట్గా దీని వెనక ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే మనందరం పోరాడదాం శిక్షించమని. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ పగడాల గారి జీవితం ఒక ఉదాహరణ. అంత దూరం మోటార్ సైకిల్ నడపకూడదు, హెడ్ లైట్ లేకుండా నడపకూడదు, మినుకు అంటూ నడపకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఆగకూడదు, కొన్ని అలవాట్లని పూర్తిగా మానుకోవాలి, బస్సులో వెళ్ళాలి లేదా ట్రైన్లో వెళ్ళాలి, నలుగురితో కలిసి వెళ్ళాలి అనేది మనం చెప్దాం సార్. ఏదైనా సరే వారి జీవితం చాలామందికి ఆదర్శం కావాలి, ఉదాహరణ కూడా కావాలి.
లెట్ అస్ వెయిట్ ఫర్ దట్. అప్పటి వరకు మాత్రం దయచేసి కొంచెం వెయిట్ చేద్దాం. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని పొగడొద్దు. ఇది వాళ్ళ చర్చలో పాల్గొన్న మరి